ఈ నదిలో చాలా దూరం నుండి ప్రయాణం చేస్తున్నా. పడవని ఇక్కడ ఒక చోట ఆపి అలా అడవిలోకి షికారుకి వెళ్ళి అలా అలా తిరిగి రావాలి. ఆహా, ఇలా అడవిలో తిరుగుతూ ఉంటే నా మనసుకి ఎంత హాయిగా ఉన్నదో. నా జీవితంలో ఇలాంటి అడవికి వస్తానని అస్సలు ఊహించలేదు. మనసులో సంతోషం ఉన్నా కూడా మనసులోనే ఏదో ఒక మూల ఒక పెద్ద బాధ ఉంది. ఎంత ప్రయత్నించినా ఈ బాధని మర్చిపోలేకపోతున్నాను. నా తలరాత, ఏం చేద్దాంలే. పైన పట్ట కింద పొట్ట వేసుకొని ఏకాకిలా అడవిలో తిరుగుతున్నా. అయ్యో, ఈ టైంలో ఇది గుర్తుకు రావాలా? నా అందాల రాక్షసి గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుందో ఏమో. ఎటు వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరయింది వయసు. ఎటు వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరయింది వయసు. ఓ చల్లగాలి ఆచూకి తీసి కబురియలేవా, ఏమైందో? ఎటు వెళ్ళిపోయింది మనసు, ఎటెళ్ళిందో అది నీకు తెలుసు. ఓ చల్లగాలి ఆచూకి తీసి కబురియలేవా, ఏమైందో ఏమైందో ఏమైందో? రాజా, నా మన్మథ రాజా, లేగమ్మా లేగు. అసలు నిద్రపోనేమనగా చెప్తారా, నీ సంగతి చెప్తా. లే 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 నా రాజా, లే 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 నా రాజా. లేవనంటావా నన్ను లేపమంటావా, నిద్ర లేవనంటావా నన్ను లేపమంటావా. లే 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 నా రాజా, లే లే నా రాజా. ఓరి నీ దుంపదేగా, ఎవర్రా అది నన్ను నిద్ర లేపినది? రాజా, కాస్త కళ్ళు తెరిచి బాగా చూడురా బంగారం, నేను ఎవరో తెలుస్తుంది. ఓ అది ఎవర్రా నువ్వు? అచ్చం నాలానే ఉన్నావు. ఓయ్, ఈ అడవిలో ఏం చేస్తున్నావు? నీకు ఇక్కడేం పనిరా? నేను రాజా, నీ ఆత్మనిరా. నువ్వు ఈ అడవికి వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నావు. అప్పుడే అన్ని మర్చిపోయావు కదా. నీ ప్రేమని, నువ్వు ప్రేమించిన అమ్మాయిని మర్చిపోయి ఈ అడవిలో బాగా ఎంజాయ్ చేస్తున్నావు. జరిగినవన్నీ గుర్తు చేసి నిన్ను బాధ పెట్టడానికే వచ్చానురా. నిన్ను సంతోషంగా ఉండనివ్వనుక నా రాజా. జరిగిన వాటిని మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టడానికి మేము మీ ఆత్మ రూపంలో మీ ముందుకి వచ్చి గుర్తు చేసి వెళ్తాను బాసు. అర్థమైంది కదా బాసు? మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.
నా జీవితమే నన్ను ఏడిపిస్తుంది అని అనుకుంటే చివరికి నా ఆత్మ కూడా నన్ను ఏడిపించడానికి వచ్చిందన్నమాట. ఏం చెయ్యను, ఆత్మ కూడా నన్ను వదిలేలా లేదు. చివరికి నా జీవితం ఏమైతుందో ఏంటో తెలియడమే లేదు. జగమే మాయ, బతుకే మాయ, వేదాలలో సారమింతేనయా, విధి ఇంతేనయా.